హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో బ్రెడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 75,000 అయింది ఇప్పటికి. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకా 70% వరకు ఉన్నారు. వాళ్ళు కూడా చేసుకున్నారనుకో 100K అయిపోతుంది. సిల్వర్ బటన్ నా చేతిలోకి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 5K లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి. 2.5 3K వరకు వెళ్తుంది. ఆ పైన కూడా కొట్టండి. 30-35K వరకు వ్యూస్ వెళ్తాయి. కొట్టండి. ఇంకొచ్చేసి ఎలిమినేషన్ అప్డేట్ వచ్చి నేను ఇంకా ఇప్పుడు ఏదలుచుకోలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాతే ఇస్తా. ఎందుకంటే తనుజ దగ్గర పవర్ ఉంది. అది యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, మారచ్చు ఎలిమినేషన్. అందుకే నేను షూటింగ్ అయిన తర్వాతే ఎలిమినేషన్ అప్డేట్ ఇస్తా 7కి అలా. ఇంకా సాటర్డే అప్డేట్స్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పేసా. డీమన్ రివ్యూ విషయంలో నాకు సార్ అయితే ఫుల్ కోటింగ్ ఇచ్చాడు డీమన్కి. నువ్వు గేట్స్ ఓపెన్ చేస్తా, నువ్వు బయటికి వెళ్ళిపో. అందులో క్లియర్గా చెప్పేసా. దీంట్లో చిన్నగా చెప్తా. గేట్స్ ఓపెన్ చేస్తా, నువ్వు బయటికి వెళ్ళిపో. నువ్వు చాలా ఇదిగా చేస్తున్నావు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నావు. మన ఆ డబ్బుల విషయం కూడా లాగి ఈ వారం అంతా రీతుతో గొడవ పడుతూనే ఉన్నావు. మా వీడియో ప్లే చేసి చూపించారంట, చూడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఈ హౌస్కి సెట్ కాదు, నువ్వు వెళ్ళిపో బయటికి అని చెప్పారంట. ఇంకా డీమన్ ఏడుస్తూ అడుక్కున్నాడంట. ఇంకా ఆ తర్వాత రీతు కూడా అడిగిందంట, తెలియక తప్పైపోయింది సారీ సార్ అని. ఇంకా ఆ తర్వాత సరే అని డీమన్ కూడా నాకు సార్ సరే ఈసారికి వదిలేస్తున్నా, ఇంకా ఇలా కాకుండా చూసుకోండి, మీవే ఎక్కువ గొడవలు కనిపిస్తున్నాయి అని చెప్పాడంట. ఇంకా డీమన్కి ఆ తిట్లతో పాటు నాకు సార్ మెచ్చుకున్నారు కూడా. గేమ్స్ అయితే ఈ వారం చాలా అంటే చాలా బాగా ఆడేవాడిని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారిని కూడా మెచ్చుకున్నారు. ఎలాగైతే హౌస్లోకి వచ్చేసావు మళ్ళీ అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కోటింగ్ కూడా గట్టిగానే పడింది. సేఫ్ ప్లే ఆడుతున్నావు, మళ్ళీ వచ్చే హౌస్లోకి మళ్ళీ సేఫ్ ప్లే ఆడుతున్నావు, బాన్స్ అంటున్నావు, ఏంటి ఇది అని. నిన్ను కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేసుకోమంటే నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు, అది ఎంత సేఫ్ తెలుసా అన్నాడు. సరే నీకు ఒక పని చెప్తా, ఇప్పుడు డీమన్ రీతు ఇద్దరు గొడవ పడ్డారు, ఇలా గొడవ జరిగింది కదా, డీమన్కి ఏం పనిష్మెంట్ ఇస్తాం, బెల్ట్తో కొడదామా లేకుంటే ఎలిమినేట్ చేసి పంపిద్దామా అని అడిగారు. ఏది వద్దు సార్, ఏదన్నా చిన్నగా చూసి కొంచెం పెద్దగా అనుకొని పనిష్మెంట్ ఇవ్వండి సార్ అంటే, చూడు ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నావు, ఏదో ఒకటి చెప్పమంటే అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత తనుజ టాపిక్. వారం నుంచి ఎన్ని గొడవలు జరిగాయో అన్ని డిస్కషన్లోకి వచ్చాయి. యూ సర్టిఫికేట్ ఇచ్చారు తనుజకి. ఫస్ట్ వచ్చేసి నామినేషన్ పాయింట్. నామినేషన్లో ఎవరిది తప్పు, నువ్వే కదా చెప్పింది రాముని ఓనర్ చేయమని, సైక్ కూడా చేసావు, వీడియో ప్లే చేసి చూపించారు, ఇలా చేసావు, ఇప్పుడు ఎవరిది తప్పు అని నాకు సార్ అడిగి తనుజదే రైట్ అని చెప్పి అక్కడ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండో టాపిక్ వచ్చేసి బెండకాయ టాపిక్. ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ గొడవ పడ్డారు కదా, ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని ఆడియన్స్ని అడిగితే అందరూ తనుజకి సపోర్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదే సంజన గారు అలాగే తనుజ ఇద్దరిది ఉంది కదా టాపిక్. ఈ దీంట్లో ఎవరిది తప్పు అంటే అందరూ తనుజకే సపోర్ట్ చేశారు, ఆడియన్స్ అందరూ అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రామోది ఒక వీడియో ప్లే చేశారు. అదేంటంటే మనం ఈ వారం చెప్పుకున్నాం కదా, ఏదన్నా గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి నిలబడుకొని ఇలా చూస్తూ ఉంటాడు. ఆ వీడియో ప్లే చేసి చూపించారు, అన్ని గొడవల్లో పోయి చూస్తూ ఉంటావే అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి అన్నది ఏదో ఫ్యాన్స్ వచ్చారంట, వాళ్ళ దగ్గర మాట్లాడిపించారు సుమన్ శెట్టి అన్నని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రాయి అలాగే నిఖిల్, మీరు ఇద్దరు హౌస్లో ఉన్నారో లేదో తెలీదు, ఒక్క నిమిషం కూడా మీరు కనిపించడం లేదు, గేమ్ ఆడండి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత గౌరవ్కి నేను చెప్పిందే చెప్పారు, వీళ్ళిద్దరికంటే గౌరవే బెటరు, లాంగ్వేజ్ రాకపోయినా అని చెప్పా కదా, అలాగే నాకు సార్ కూడా చెప్పారు. అదేంటంటే గౌరవ్ నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా అందరితోనే కలుస్తున్నావు, అన్ని దాంట్లోనే ఆర్గ్యుమెంట్ పెడుతున్నావు, నీ డెసిషన్ చెప్తున్నావు, చాలా బాగుంది, ఇలాగే పికప్ అవ్వు, అలాగే నీకున్న పవర్ని యూజ్ చేసుకో త్వరగా అని చెప్పారు. ఇంకొచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్లో రాము నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇక్కడ కూడా తనుజాదే రైటు, రామోది తప్పు అన్నట్టు నాకు సార్ అయితే చెప్పాడు. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోయావు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాదిరి గారు రీతు ఈ వీడియో ప్లే చేశారు. ఇక్కడ అడిగారు, హెల్దీ బాండు అన్హెల్దీ బాండ్ ఏవో చెప్తారా, మీవి కూడా నాకు అన్హెల్దీ బాండ్ లాగే కొన్ని కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయమంటారు అని మాదిరి గారికి కొంచెం క్లాస్ పీకారు. ఇంకా ఫస్ట్ నాకు సార్ రాగానే అక్కడ మన్ టీవీలో స్పాన్సర్ టాస్క్ చూపించారు కదా, ఇది ఇంతకు ముందర వారం కూడా జరిగినట్టుంది. కరెక్ట్గా బర్నీ గారు ఏదైతే టాస్క్ గెలిచారో అప్పుడు పెడుతున్నప్పుడు సంజన గారు అలిగి వెళ్ళిపోయారు కదా, సేమ్ ఇక్కడ ఇదే రిపీట్ అయింది. మాదిరి గారు అలిగి వెళ్ళిపోయారు సేమ్. ఇదైతే గొడవ జరిగింది, ఇది నాగార్జున గారు మన్ టీవీలో చూస్తారు. ఇంకా ఆ తర్వాత దివ్య కూడా క్లాస్ స్పీకర్ నాకు సార్ ఫస్ట్ మెచ్చుకున్నారు. ఎందుకంటే నువ్వు చాలా బాగా క్యాప్టెన్సీ చేసావమ్మా, కానీ ప్రతిసారి బర్నీ గారి విషయంలో ఎందుకమ్మా మధ్యలో దూరతావు అని క్లాస్ స్పీకర్.
కానీ ప్రతిసారి బర్నీ గారి విషయంలో నువ్వు ఎందుకు మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా మధ్యలో వెళ్ళి మాట్లాడకమ్మా అని దివ్య క్లాస్ పీకారు. ఇంకోటి వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో ఎవ్వరూ సేవ్ అవ్వలేదు.